రే షిన్షాన్ ఇక్కడ రారా. షిన్షాన్ దారా స్కూల్కి వెళ్దాం. నీకు ఓకే ఇంట్లో కూర్చుంటున్నావు. దా స్కూల్కి దింపేసి వస్తాం. విరాట్ అన్న ఏంటి నాకు ఎట్లనో ఉంది, తల తిరుగుతుంది. చూద్దాం మాకు. షిన్షానికి జ్వరం వచ్చిందిరా. సరే దాన్ని బెడ్ రెస్ట్ తీసుకుందావు. ఈరోజు స్కూల్కి ఏమొద్దులే. నువ్వు ఆనియన్స్ ఏం వాడాలి కదా. సరే అయితే బెడ్ రెస్ట్ తీసుకో. మీ టీచర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ తర్వాత వేస్తాలే, వదిలేసాయి. సరే షిన్షాన్ బెడ్ రెస్ట్ తీసుకో, ఓకేనా? జాగ్రత్త ఉండు. ఎవరండి మీరు మా ఇంట్లోకి వచ్చేసారు? పర్మిషన్ అడగని తెలియదా? ఎవరు షిన్షాన్ వీళ్ళు? తెలియదు విరాట్ అన్న. ఎవరంటావేంట్రా? నేను మీ సార్ని కదా. షిన్షాన్ మీ సార్ అంటే చెప్పవేంట్రా? గుడ్ మార్నింగ్ సార్. షిన్షాన్కి జ్వరం వచ్చింది, సో అందుకే అతను ఈరోజు స్కూల్కి రాడు. అది వదిలేస్తాయి. మీరు స్కూల్ ఫీజు ఎప్పుడు కడతారు? స్కూల్ ఫీజు త్వరలో కడతాం. కట్టేసినావు కదా? కట్టేసినారా? నేను స్కూల్లో దింపొస్తాను. నువ్వు స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చుంటున్నావు. ఏంటి? నాకు తల తిరుగుతుంది, జ్వరం వచ్చినట్టు అవుతుంది. జ్వరం వచ్చిందా? ఇక్కడ చూస్తావు. రే షిన్షాన్ నీకు జ్వరం వచ్చిందా? బెడ్ రెస్ట్ తీసుకుందురా. ఇందాక నీకు నిజంగానే వచ్చిందా లేదంటే ఏమో చేస్తావా? సరే బెడ్ రెస్ట్ తీసుకో. విరాట్ అన్న, స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతే ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చి. సరే నువ్వు వండుకో, బెడ్ రెస్ట్ తీసుకో. అయితే బెడ్ రెస్ట్ తీసుకోరా బాబు. మీ ప్రిన్సిపల్ ఎవరు అంకుల్ మీరు మా ఇంటికి వచ్చారు? పర్మిషన్ అడగని తెలియదా? ఎవర్రా మీరు? ప్రిన్సిపల్. ఓ సరే చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? షిన్షాన్కి ఈరోజు జ్వరం వచ్చింది సార్, సో స్కూల్కి రాడు. వాడి కోసం రమ్మని నేను ఎందుకు వస్తా? స్కూల్ ఫీజు ఎప్పుడు కడతావు? స్కూల్ ఫీజా? కడతాను సార్ తొందరలో. కట్టేస్తా. సో ఎక్కువసారి వదిలేసండి. సరే మీరు వెళ్ళొచ్చు. ఆగ్రా షిన్షాన్ మాట్లాడుతున్నాను కదా. నా ఇజ్జతా? ఏమైందిరా? షిన్షాన్ స్కూల్కి జ్వరం వచ్చిందని రాలేదని చెప్పినావు కదా. అది నీ ఇజ్జత్ బే. సరే నువ్వైతే అనుకో, నేను పడుకోసి వస్తా. వీడి ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే అంటే ఓకే, బయటకు వసిపోతున్నాడు. అగో చూడండి, ఇంట్లో రెస్ట్ తీసుకోరా. మనం వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకొద్దాం. ఈ డొక్కు బండి చూడండి డ్రైవింగ్ వస్తలేదు నాకు అసలు. రే ల్యాంబోర్గిని ఎవరు గుర్తుపడతాడు? రే దిగు థ్యాంక్ యూ ల్యాంబోర్గిని ఇచ్చినందుకు. నా డొక్కు కారు ఉంచుకో. మనకైతే ల్యాంబోర్గిని దొరికింది. సరే దీన్ని తీసుకొని వెళ్దాం, ఇంట్లో దాచి పెడతాం. లేదంటే నన్ను నచ్చి గుద్దుతాడా వాడు. షిన్షాన్ చూసే ముందు దీన్ని ఇక్కడ పార్క్ చేద్దాం. షిన్షాన్ గారికి ల్యాంబోర్గిని అంటే చాలా ఇష్టం. సో పోవే తల్లి, మన బైక్ తీసుకుని వెళ్దాం. ఆ కార్ ఇంకా మనకెందుకులే, ఆల్రెడీ మనకి ల్యాంబోర్గిని దొరికింది కదా. వాడు ఆ కార్ని తీసుకెళ్తాడు. ఓకే మనమైతే పని చేయడానికి వెళ్ళిపోదాం. ఇంకా ట్రక్ లోడింగే. అన్న అక్కడనే ఉన్నాడు. చూసుకోండి. అరే మనకి ఈ మధ్య డ్రైవింగ్ ప్రాక్టీస్ లేదు. అన్నో ఆగచ్చు కదా రోయ్. అదే ఇప్పుడు ఎక్కడ దించాలి? ఎక్కడుంది లోడు? నాకు మీలాగా పని లేదనుకోకండి, చాలా పని ఉంది. మళ్ళీ మా బుడ్డోని ఇంట్లో ఎవరు చూసుకుంటారో అయితే లేదు. సముద్రం దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. నా బైక్ మీరు ఇంట్లో పార్క్ చేస్తూ పండి. వా ఓకే అలోడా. నేను ఒక 10 కోట్లు కొంటా, ఓకేనా? అయితే ఇంకా నాకు ఈ బైక్ ఎందుకు లేపకపో.
ఎక్కడుంది బ్రో ట్రక్? నేను లేపుకపో, నేను లేపుకపోతా. మనమైతే అన్నకి మన బైక్ ఇచ్చేసి తీసుకుపోతాం. మన బైక్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు? ఇందులో ఏముంది అనుకుంటున్నారు? లంబర్గిని. యాక్చువల్గా ఇది నాది కాదు, మా అన్నది. మా అన్న దుబాయ్లో బిజినెస్ మ్యాన్. మా అన్నది కాబట్టి మా అన్న గిఫ్ట్ పంపించాడు. సో ఇది మనం ఉంచుకుందాం, తొందరగా ఇంటికి తీసుకెళ్దాం. నేను లోడ్ అనగా ఆల్పడేది, మనం ఎక్కడ దించాల్సి వస్తుంది మనకి ఈ లోడ్. సో వావ్, సూపర్, కూడా బాగానే ఉంది. ఇంకొద్దిసేపట్లో మనం జైల్లో అయిపోతున్నాంట. అసలు ఏం తప్పు చేశాను సార్? నువ్వేం తప్పు చేసావా? కన్ను దించు. ఓ సారీ, నువ్వేం తప్పు చేస్తావు అని అడుగుతున్నావుగా. ఏం చేస్తావు గుర్తులేవా? మర్చిపోయావా రాజా? పొద్దుగోలు అంబానీ కార్ ల్యాంబర్గిని దొంగలిచ్చావుగా. అంబానీ కార్ అది? మరి నాకేం తెలుసు సార్? నా కారుని తిన్న కారు డ్యామేజ్ అయింది, ల్యాంబర్గిని అయిపోయినా. నీ డొక్క కారు 3 లక్షలు ఉండదు, 3 కోట్ల ల్యాంబర్గిని తీసుకెళ్తావా? 3 కోట్ల ల్యాంబర్గిని. ఏదైనా సరే నష్టమే కదా సార్. నష్టం చేస్తారు కాబట్టి నేను ల్యాంబర్గిని తీసుకుపోయినా. ఇప్పుడు నన్ను దానికి చేయలేసారా? మరి ఏమైనా వేసుకోండి, నేనేం చేయలేదు. పొగరుతో మాట్లాడుతున్నావా? ఆగుండి పని చేస్తాను. ఎక్కడికి పోతున్నావురా? ఎవరు అత్తడో నేను చూసి ఇంత రకాలు ఏంటి మీ అరే ఇది బొమ్మలా? సరేలే, ఇది గుండెకి వెళ్ళిపోతుంటాం. అది వస్తున్నట్టు గన్ పట్టుకొని వస్తున్నట్టు. మీ కానిస్టేబుల్స్ ఏం చేయట్లేదు నన్ను? నువ్వేం చేస్తావరా? పోలీసులు అయితే నాకేంటి, చల్. వీళ్ళు బొమ్మని పెట్టుకొని భయపడుతున్నారు. ఓ ఇక్కడ మంటారు ఇచ్చేయండి. ఇట్లయితే కాదు, మనం ఇందులో ఉన్న కాస్ట్లీ ల్యాంబర్గిని అమ్మేసేయాలి. మనం ఈ రోజు నుంచి ల్యాంబర్గిని గ్యారేజ్ పట్టుకోబోతున్నాం. కానీ డబ్బులు సంపాదించడం ఎలా? మనం లెస్టర్ గారిని అడుగుదాం డబ్బులు ఎలా సంపాదించాలో అని. లేదంటే అభినవ్ అడుగుదాం. ఓకే, ఫస్ట్ అయితే మనం తిది మన ఇంటి వెనకాల దాచిపెట్టాలి. ఓకే 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 ఇక్కడ దింపేద్దాం. అభిషేక్ ఉన్నాడు, నాకు హెల్ప్ చేయాలరా. ఇప్పుడు నేను ఎమ్మడే ల్యాంబర్గిని గ్యారేజ్ పెట్టాలనుకుంటున్నా. ఏంటి మీ ఇంటికి వచ్చేలా? సరేలే, ప్లాన్స్ చెప్పేద్దాం. వాడి ఇంటికి రావాలంట. వెళ్ళిపోదాం అభిషేక్ గారి ఇంటికి. ఓకే, అభిషేక్ వాడి ఇల్లు మర్చిపోయాను. రోడ్డు ఈ మధ్య ఇల్లు కూడా రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇదే షిన్చాన్ స్కూల్. అదే మన కారు వాడు ఇంకా తీసుకుపోలే. ఓ అంబానీ అన్నమాట. అంబానీ ఎందుకు తీసుకుపోతాడులే. హుమాయూన్ దగ్గర అన్ని కార్లు ఉన్నా నా కారు మీద పడ్డాడు. ఓ చిక్కుతాడు. ఓ ఇంకో ల్యాంబర్గిని. ఓ ఇట్లనే అభిషేక్ వాళ్ళ ఇంటి. రే ఈయనే తిరుగుతున్నావా? ఓకే అభిషేక్, ఇప్పుడైతే మనం ల్యాంబర్గిని గ్యారేజ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పు? ఓకే, మరి ఏదో ఒక డబ్బులు ఎట్లా? గ్యారేజ్ సరే కొనేద్దాంపా. ఒక 20 కోట్లు ఉంటాయి. నీ దగ్గర ఎంత ఉన్నాయి? చీప్ ఫెలో, 10 కోట్లు. సరేపా. ఇక్కడ గ్యారేజ్లు ఎక్కడ దగ్గరలో ఏమున్నాయబ్బా? ఇచ్చాడు లేవు కదా గ్యారేజ్లు. చిన్నడుకి వాడికి జ్వరం వచ్చిందిరా. అవును, ఇంట్లో కూర్చున్నాడు స్కూల్కి పోకుండా.
బాయ్ ఇట్లా అవుతున్నా చూసుకో. కొత్త బిల్డింగ్ ఎవడో కట్టాడు. అది ఓకే, గ్యారేజ్ ఇటు సైడ్ ఉంటుంది. ఒకసారి చూసుకొని వద్దాంపా గ్యారేజ్ని. నాకు అదే గ్యారేజ్, ఇంతవరకు ఖాళీగా ఉన్న గ్యారేజ్, దీని ఉన్నంత ఖాళీగా ఏ గ్యారేజ్ లేదు. సో జంప్ రే అభిషేక్. సక్సెస్ అవ్వు, కానీ అయితే గ్యారేజ్ చూసుకొని వస్తా. ఓకే సరే చూసేసుకున్నాం, కొనేస్తున్నాం. అభిషేక్ గాడి బాబు కింద పడ్డా లేదు ఏడీడు. లోపల చూడండి కొనట్టు పైకి తీసుకొని మాత్రం ఛాలెంజ్ చేస్తే మనకు వస్తాయంట డబ్బులు. సో అప్పుడు మనం ల్యాంబోర్గినీస్తో కొనొచ్చు. ఏదైనా సరే షిన్షాన్ గారి కోరిక తీర్చడం నా పని. ఓకే రే డొక్కు కారు, పోలీస్ కార్లు అంతేగా. ఓకే నయ్యం ఏం కాలేదంటే నా పని కథ. సో ఇంత హైట్లో ఉన్నా కింద పడితే మనం ఉందా, ఏముంటుంది, పడ్డా. అరే బాబ్జీ గాయస్, మన గ్యారేజ్ అయితే తయారైపోయింది. ఇందాకటి దాంట్లో నేను అవుట్ అయ్యాను అనుకుంటున్నారా? కావులే, విన్ అయ్యా. ఎలా అట్లా ట్రై చేసి నేను విన్ అవ్వలే, మా ఫ్రెండ్గా ట్రై చేస్తే డబ్బులు మొత్తం తీసుకొచ్చాడు. గ్యారేజ్ ఇద్దరం 50-50 షేర్ అనుకున్నాం. సో మన గ్యారేజ్ అయితే రెడీ అయిపోయింది, పోదాం పండి. అందులో నేను కొన్ని యాడ్ చేస్తా, అదే KTM బైక్స్. ఓకే లెట్స్ గో. రేఖలు దుబ్బినాయా? దేవుడు. ఓకే షిన్షాన్ గారికి సర్ప్రైజ్ ఇద్దాంలే, కానీ ఇప్పుడైతే మనం గ్యారేజ్కి వెళ్ళిపోదాం. గాయస్ నేనైతే మన షోరూమ్కి వెళ్ళా చూపాను మీకు. నాదైతే మోడిఫై చేయించుకున్నాను నా కార్ని, అంటే కొంచెం RGB కలర్స్గా. సో ఇప్పుడు అయితే మనం షిన్షాన్ గారిని తీసుకురానికి వెళ్తున్నా కాబట్టి నేను ఈ కలర్ మార్చా. సో ఇప్పుడు షిన్షాన్ గారిని తీసుకెళ్ళి చూపిద్దాం, ఏమని షాక్ అవుతాడో. ఇంకా ఈ లైటింగ్లో మరి రాత్రి ప్రొడ్యూసర్స్ చచ్చిపోవాల్సిందే. ఏడు ఓకే ఓ షిన్షాన్ ఎక్కడ ఉన్నట్రా వీడు? మనం ఏదైతే మనకి బైక్ కావాలి. ఇలా ఈ వ్యూలో అయితే మీరు చూడలేరు. నైట్ పూట అయితే బాగుంటుంది కదా. సరే నైట్ చేస్తే ఆగండి, నైట్ వర్క్ ఆగండి. సారా షిన్షాన్ ఎక్కురారే. ఇప్పుడు మనం నీకు చూపిస్తున్న బైక్స్ ఎట్లున్నాయి, సూపర్ అన్నయ్య బైక్స్. గైస్ ఇప్పుడు నువ్వైతే చూసే చచ్చిపోతాను. థ్యాంక్ యూ, అడుక్కుమా థ్యాంక్ యూ చెప్తున్నాను. చూడండి ఒక్కసారి రాత్రిపూట వ్యూ ఇది, ఏమనుందా? సిటీ మొత్తం మన వస్తుంది, సిటీ మొత్తం మన గ్యారేజ్కే వస్తుంది. ఎందుకంటే మన తారున్న డిఫరెంట్ కలర్స్, RGB కలర్స్, మిక్స్డ్ కలర్స్ ఉన్న కార్స్, ల్యాంబోర్గిని కార్స్ ఎక్కడ లేవు ఈ సిటీలో. షిన్షాన్ రెడీ, వెళ్దాం దా. షిన్షాన్ ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఆ షోరూమ్ మొత్తం మనది కూడా, మనదే కాదు మా ఫ్రెండ్ది కూడా హెల్ప్ చేసిన కాబట్టి 50-50 బిస్కెట్ లాగా. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం షోరూమ్కి. ఇట్లొద్దు అందరి కళ్ళు మూసుకొని మన షోరూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇదికోండి. ఓ తప్పు షిన్షాన్
ఇది దిగలే కానీ దర్శించాను చూద్దాం మన కార్స్. ఇదిగో చూడు, గ్రీన్, పింక్, లంబర్గినీస్. చూడు బ్లాక్ అయితే హైలైట్ ఉంది. ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ మిక్స్ అన్నమాట. ఓ పైసా షిన్షాన్ చూడరా రే ఎట్లుందో. ఇవి కొంచెం లోపలికి పెట్టారులే కానీ ఓకే ఓకే ఓకే. వావ్ సూపర్. నాకైతే ఈ యూఆర్ఎస్ ల్యాంబర్గిని అయితే ఎక్కువ నచ్చింది. దీన్ని మనం కలర్ చేంజ్ చేద్దాం. ఇప్పుడైతే కాదులే, షిన్షాన్ ఒక రైడ్ వేసుకొని వస్తాను, వెయిట్ చేయరా. సరే ఈరోజు వీడియో ఇంతే. చూసారుగా మా గ్యారేజ్. కానీ నెక్స్ట్ వీడియోలో గ్యారేజ్ మొత్తం పేలిపోబోతుంది. బికాస్ గుర్తుందిగా ఫ్రాంక్లిన్ ఏం చేశాడు, పోలీస్ స్టేషన్లో బాంబు పెట్టాడు. సో పోలీసులు రివెంజ్ తీసుకోవడానికి వస్తారుగా. సో ఆ రివెంజ్ వీడియోనే పోలీస్ రివెంజ్ వీడియోగా నెక్స్ట్ వీడియో పక్కా వస్తుంది, వెయిట్ చేయండి. ఈరోజు వీడియో ఎంతే, జస్ట్ గంభీరా.